నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో అయోధ్య రాముని శోభయాత్ర, ఇంటింటికి అక్షింతలు చేరుస్తున్న భక్తులు. దుబ్బగూడెం గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ హామీ. ఓల్డ్ మంచిర్యాల స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్, 10వ తేదీలోగా జట్ల వివరాలు పంపాలని నిర్వాహకుల విజ్ఞప్తి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నంబట్టివాడలో పూదరి ప్రభాకర్ ఆధ్వర్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్టాపన అక్షింతలను చున్నంబట్టివాడలోని హనుమాన్ దేవాలయానికి చేర్చడం జరిగింది. ఈ సందర్భంగా పూదరి ప్రభాకర్ మాట్లాడుతూ 500 సంవత్సరాల నిరీక్షణ అనంతరం మన దేశంలోని అయోధ్యలో రామచంద్రమూర్తి దేవాలయం నిర్మించడం, అందులో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల 22న జరగడం మనం చేసుకున్న అదృష్టమని అన్నారు. అదేవిధంగా ఈ రోజు చున్నంబట్టివాడలో దేవాలయానికి చేరుకున్న అక్షింతలను ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని తెలిపారు. నడవాలి అందరు మెల్ల నడవనమ్మా.
చున్నంబట్టి వాడలో శ్రీ సీతారామ కళ్యాణం అక్షంతల కార్యక్రమం సీతారామ కాలనీ నుండి తీసుకురావడం జరిగింది. ఆచార్య వెంకటేశ్వర గారు ఆలయ నిర్మాణకర్త, వారి ఆధ్వర్యంలో ఈరోజు చున్నంబట్టి అభయాంజనేయ స్వామి దేవస్థానానికి ఈ అక్షంతల కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు, అదేవిధంగా కాలనీవాసులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ శోభయాత్రను ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అంటే మా అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే అసలు ఈ రామ జన్మభూమి రాముడి గుడి మేము చూస్తామో లేదో అని జన్మలో అసలు మేము రాముడిని మందిరము అయోధ్యలో చూస్తామో లేదో అనుకున్నాం. అంటే ఏ జన్మలు ఇస్తున్న పుణ్యమో ఈ జన్మల అంటే 500 సంవత్సరాల క్రితం అక్కడ గుడిని కూల్చేసి వేరే మసీదు కట్టడం జరిగింది. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ జన్మలో చేసుకున్న పుణ్యమా బాని భావిస్తున్నాం. అంటే ఎప్పుడు చూస్తామో చూడమో అనుకున్నాం. మా చిన్నప్పుడు మేము అంటే 4th క్లాస్లో ఉన్నప్పుడు ఇక్కడ శిశుమందిరి ఆవాస విద్యాలయంలో అప్పుడు బాబ్రీ మసీద్ కూలగొడుతున్నారు. మన హిందువులకి ఎలాంటి హాని జరగొద్దని ఉదయమే పొద్దున 4 గంటలు వేసి ఆ రోజు అక్కడ సాయంత్రం 10 దాకా భజన కార్యక్రమంలో మేము ఆ రోజు పాల్గొనడం జరిగింది. చిన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మా ఈ చిన్న పాత్ర అయినా కానీ ఆ మహాపురుషునికి, ఆ శ్రీరామునికి మేము ఇంత చిన్న అడుగులు పెద్ద అడుగుకి దారి తీస్తుంది. మేము ఈ ఉడత సహాయం లాంటి ఈ చిన్న మా అడుగులే ఆ మహాపురుషునికి, ఆ శ్రీరామునికి మేము ఎంతో భక్తి శ్రద్ధలతోని ఇక్కడికి సింగరేణి ఓపెన్ కాస్ట్ నిర్వాసిత గ్రామమైన దుబ్బగూడెం నూతన కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. శనివారం కాశీపేట మండలంలోని దుబ్బగూడెం R&R కాలనీలో ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణ శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే గడ్డం వినోద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ ఓసీలో నష్టపోతున్న దుబ్బగూడెం గ్రామస్తులకు సంబంధించి వసతుల కల్పనపై న్యాయం చేస్తామని వివరించారు. దుబ్బగూడెం గ్రామస్తులకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. కాలనీ పనులు త్వరగా పూర్తి చేయాలని, కాలనీ ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కరుకూరి రామచందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్, సహకార చైర్మన్ నీల రామచందర్, సర్పంచ్ ధరావత్ దేవి, ఎంపీటీసీ అక్కపల్లి లక్ష్మి, ముత్తె భూమయ్య, గోనెల శ్రీనివాస్, R&R కమిటీ సభ్యులు బూరుగుపల్లి రమేష్, దుర్గం శ్రీను, భోగి రామకృష్ణ, జయ, సింగరేణి PO రమేష్, ఎస్టేట్ ఆఫీసర్ కుమారస్వామి, పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 2023 అంటే 10 ఏళ్ళు అయిపోయింది. ఆటోమేటిక్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగింది. దాని లెక్క ప్రకారంగానే ఏముంటుందో ఎగ్జామిన్ చేయించి కలెక్టర్ గారితో మాట్లాడి నేను దాన్ని ఎట్లా అప్రూవల్ చేయాలని తెస్తాను. పంట చేనులోకి కావలి వెళ్లిన రైతును దారుణంగా హత్య చేసిన సంఘటన తిర్యాని మండలంలో చోటు చేసుకుంది. కొమరంభీం జిల్లా తిర్యాని మండలం మాణిక్యపూర్ గ్రామ పంచాయతీలోని రాజుగూడకు చెందిన ఆత్రం తిరుపతి తన పంట చేనులోకి కావలి ఉండటానికి నిన్న రాత్రి 9:30 గంటల సమయంలో బయలుదేరి వెళ్లాడు. తెల్లవారిన తర్వాత ఎంత సమయం గడిచినా తిరుపతి ఇంటికి రాకపోవడంతో తిరుపతి భార్య కళ తన కుమారుడిని పంట చేనుకు వెళ్లి చూసి రావాల్సిందిగా తన కుమారుడిని కోరగా తన కుమారుడు వెళ్లి చూసేసరికి తన భర్త తిరుపతి రక్తపు మడుగులో పడి ఉన్నాడని, గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను హత్య చేశారని తెలిపింది. కాగా భూ వివాదమే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకోవడం కోసం పోలీసులు ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ టీంను రంగంలోకి దింపారు. ఎప్పుడు కోసి ఎప్పుడు గొడవలేదు. మేము మంచిగా తాగేటోడు కాదు, తినేటోడు కాదు, మంచిగానే ఉంటాం. 9:30కి వచ్చింది ఇంటి నుంచి. పొద్దున 7 గంటలకు కొడుకుని పంపినా, ఇంకా అసలు ఎట్లాంటి కూర కొడుకని పంపి రాగా చనిపోయి ఉన్నాడు. ఇట్లా అయిందమ్మా అని ఇంటికి వచ్చి చెప్పింది. ఏడుచుకుంటూ వచ్చి చూస్తే లేడు. ఏం చేస్తా సార్? తిరుపతి సార్. నీ పేరు? నా పేరు ఆత్రం కళావతి. ఊరు రాజగూడెం సార్. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గర్మిల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన నిర్వహించిన ఉచిత కంటి చికిత్స శిబిరంలో శస్త్రచికిత్సలు అవసరమైన వారిని కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్కు తీసుకువెళ్లి ఆపరేషన్లు చేసి తిరిగి ఈ రోజు మంచిర్యాలకు వారి నివాస గృహాలకు చేర్చారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్లు మాట్లాడుతూ 4వ తేదీన కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో 50 మందికి శస్త్రచికిత్సలు అవసరమని తేలడంతో వారిని కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్కు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తీసుకెళ్లడం జరిగిందని, వారికి కంటి శస్త్రచికిత్సలు నిర్వహించి తిరిగి ఈ రోజు మంచిర్యాల పట్టణంలోని వారి స్వస్థలాలకు చేర్చడం జరిగిందని తెలిపారు. పేద బడుగు వర్గాల వారికి ఆపదలో ఉన్న ఎవరికైనా సహాయ సహకారాలు అందించడంలో లయన్స్ క్లబ్ వారు ముందుంటారని తెలిపారు. చిన్నగా మీకు పన్ను కంటి ఆసుపత్రి కరీంనగర్ వారు మరియు లయన్స్ క్లబ్ మంచాల గర్మిల్ల వారు సంయుక్తంగా ఈ నెల 4వ తారీఖున నిర్వహించినటువంటి ఉచిత నేత్ర వైద్య శిబిరం ద్వారా మీరంతా కంటి ఆపరేషన్ చేయించుకొని ఈరోజు ఇక నారాయణ హై స్కూల్కి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తాను. మీకు అందరూ కూడా చాలా చాలా స్వాగతం, సుస్వాగతం. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అందులో ఇది కూడా ఒక భాగం. నిజంగా మీ కంటిలో మసక ఉన్నట్టయితే మీరు కొన్ని పనులు చేసుకోకుండా కొంత ఇబ్బంది పడ్డారు మీ జీవితంలో. కానీ ఈ రోజు మా లయన్స్ క్లబ్ గర్మిల వారు చేసిన ఈ గొప్ప కార్యక్రమం ద్వారా మీ కళ్ళలో వెలుగు నింపుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారన్నమాట. కాబట్టి ఇలాంటి ఆనందమయం చేసుకోవడం కోసం మా గర్మిల క్లబ్ ఇంకా విశేషంగా కృషి చేస్తూ ఉన్నది. ఈరోజు మీరే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరన్నా సరే ఇలాంటి ఈ కంటి ఆపరేషన్ కోసం ఉన్నట్టయితే వాళ్ళకి ప్రోత్సహించండి. మా గర్మిల క్లబ్ వాళ్ళని మీరు ఒక్కసారి మీరు మాకు తెలియజేసినట్టయితే మేము మీ ఏరియాలో కూడా మేము క్యాంప్ పెట్టేస్తాం. లేదా మేము క్యాంప్ ఎక్కడ పెడితే వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇక్కడ రప్పించుకొని మీకు ఉచిత కంటి ఆపరేషన్ చేసేది మీ కళ్ళల్లో వెలుగు నింపి మీ జీవితాన్ని ఆనందమయం చేయడానికి ఈ గర్మిల క్లబ్ చూస్తుంది. కాబట్టి ఇలాంటి అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఇక ముందు క్యాంప్లో మీరు చేయండి. ఈరోజు మీ పని అయిపోయింది, కానీ ఇక ముందు అంటే మనమే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలి. అప్పుడే మన ఆనందమైన జీవితాన్ని గడుపుతాం అన్నమాట. కాబట్టి ఈ రోజు మీ కంటి ఆపరేషన్ అయిందని చాలా చాలా సంతోషం. మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ బంధువులు, మీరు ఎక్కడైనా తెలంగాణ జిల్లాలో ఎక్కడైనా సరే మన వారు అనేవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు అనేవారు కంటి చూపుతో బాధపడ్డట్టయితే, కంటి పొర వచ్చి చూపు మందగించినట్టయితే వాళ్ళు కంటి ఆపరేషన్ మేము చేపిస్తాం. వాళ్ళందరికీ వాళ్ళకు మీకు తెలియచేయండి. ఈ గర్మిల లయన్స్ క్లబ్ వాళ్ళు మీకు కంటి ఆపరేషన్ చేపిస్తారు, మీ ఏది చూపు తెప్పిస్తారు, మీ జీవితాన్ని చక్క ఆనందమయం గడుపుకుంటారు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ విషయం తెలంగాణ జిల్లాలో ఎక్కడన్నా సరే మీకు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఒక్కసారి వెళ్ళి అక్కడ మందులు తీసేసుకొని వాళ్ళు చెప్పే సలహాలు పాటించినట్టయితే అయిపోతుంది. మళ్ళీ కరెక్ట్గా నెల రోజులకు ఈ నల్ల కళ్ళద్దాలు పోయి మళ్ళీ తెల్ల కళ్ళద్దాలు, అప్పుడు మీ మామూలు జీవితంలో మీరు అన్ని పనులు చేసుకోవచ్చు. ఉచిత నేత్ర వైద్య శిబిరంలో మీరందరూ పాల్గొనడం, రేకుర్తి హాస్పిటల్ వారి సౌజన్యం, అదేవిధంగా లయన్స్ క్లబ్ గర్మిల్ల మంచిర్యాల గారి సహకారంతో మీ అందరూ ఆపరేషన్ పూర్తి చేసుకొని మళ్ళీ మంచిర్యాలకు తిరిగి రావడం ఇది చాలా శుభసూచకం. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకించి ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుంది అని అంటే దానికి మూలమైన వ్యక్తి, కర్త, కర్మ, క్రియ అంతా మా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గారు. ఒకసారి ఈ కార్యక్రమంలో ఎవరెవరైతే పాల్గొంటున్నారో, మీకు ఈ ఆపరేషన్ సక్సెస్ కావడానికి సహాయ సహకారాలు చేశారో వారందరికీ మంచి జరగాలని మీరు భగవంతుని కోరుకోండి. మా అందరి పాత్ర తక్కువ.
ఎక్కువ పాత్ర లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా, అదేవిధంగా రేకుర్తి హాస్పిటల్, వీళ్ళందరూ కలిసి మీకు ఆపరేషన్ ఆల్రెడీ చేయించారు. ఇప్పుడు ఒక కన్ను ఆపరేషన్ అయిపోయింది. ఇంకొక నెల తర్వాత ఇది పూర్తిగా మీకు స్పష్టంగా మీకు కనిపించిన తర్వాత ఒక నెల 15 రోజుల తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి వస్తే ఇంకొక కన్ను కూడా మీకు ఆపరేషన్ చేయించి మీకు జీవితంలో మీరు బ్రతికున్నంత కాలం భగవంతుడు మీకు కంటి వెలుగును మంచిగా ఇచ్చే విధంగా ఆ ఆపరేషన్ అంతా చేయించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే దాదాపు 2 రోజుల నుంచి మీరు ఇక్కడికి రావడం, అక్కడికి పోయి ఇక్కడికి రావడం మీరు అలసిపోయి ఉంటారు. కాబట్టి మంచిగా ప్రశాంతంగా పోయి ఇంటికాడ మంచిగా పండుకోండి, మంచిగా రెస్ట్ తీసుకోండి. ఏదైతే డాక్టర్స్ మీకు సలహా ఇచ్చారో ఏ విధంగా మీరు మందులు వాడాలో ఆ మందులు సక్రమంగా వేసుకోండి. ఇంకా 11 తారీఖు రోజు ఒక్కసారి రేకుర్తి కరీంనగర్ హాస్పిటల్ వెళ్ళి అక్కడ చూయించుకోండి. చూయించుకున్న తర్వాత ఈ నల్ల కళ్ళద్దాలు పోయి తెల్ల కళ్ళద్దాలు వస్తాయి. ఇక వచ్చిన తర్వాత మీ జీవితం మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలా, మీ మన్మలు మనోరాలతోటి మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను. మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ్ ఆలయంలో డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భట్టాచార్య మాట్లాడుతూ డిసెంబర్ 16 నుంచి మొదలైన ధనుర్మాస ఉత్సవాలు జనవరి 18వ తేదీ వరకు జరుగుతాయని, ఈ నెల 8వ తేదీన మారుమలై బృందావనం, 12వ తేదీన కుడారే ఉత్సవాలు జరుగుతాయని, ధనుర్మాస ముగింపు ఉత్సవాల్లో భాగంగా జనవరి 18వ తేదీన గోదా రంగనాథ స్వాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ధనుర్మాసంలో ప్రతిరోజు స్వామివారికి భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అలాగే కళ్యాణ మహోత్సవం వరకు భక్తులు ప్రతిరోజు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. గత ఈ డిసెంబర్ 16 తారీఖు నుండి మన స్థానిక విశ్వనాథాలయంలో వేయించేసి ఉన్నటువంటి గోదా అలవేల్ మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో యథావిధిగా గత 50 సంవత్సరాల పైనుండి స్వామివారికి ధనుర్మాస ఉత్సవాలు యథావిధిగా మహావైభవంగా నడుస్తున్నాయి. మొన్న డిసెంబర్ 23వ తారీఖు మహావైభవంగా వైకుంఠ ఏకాదశి భక్త మహాశయులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అదేవిధంగా ఈ 5వ తారీఖు నుండి జనవరి 5వ తారీఖు నుండి స్వామివారికి ఆ గోదామ్మ వారికి మంచిలి ఉత్సవం అంటే ప్రతిరోజు అభిషేకం చేసి ఆ తర్వాత 14వ తారీఖు రోజు ఆదివారం రోజు స్వామివారి గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. యథావిధిగా భక్త మహాశయులు కూడా అధిక సంఖ్యలో ప్రతిరోజు విచ్చేస్తున్నారు. ఆ నారాయణ ఋషి కృప ఏంటంటే మనకు ముక్కోటి దేవతలకు కూడా అయినటువంటి కృపను ఈ ధనుర్మాసంలో మనకు ఇస్తాడంట. అందుకే విశేషంగా భక్త మహాశయులు అధిక సంఖ్యలో మన దేవాలయానికి వచ్చిస్తున్నారు. అధిక సంఖ్యలో స్వామివారికి అర్చనాది కార్యక్రమం ఉంచుకుంటున్నారు. ఈ 14వ తారీఖు రోజు మహావైభవంగా గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ కళ్యాణ మహోత్సవం కూడా సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. అధిక సంఖ్యలో విచ్చేసి ఆ స్వామివారి కొన్ని వేల సంవత్సరాలు ఇచ్చే కృపను అందరూ పొందాలిగా మనవి చేస్తున్నాం. ఓల్డ్ మంచిర్యాల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో తూముల భీమయ్య ట్రస్ట్ సౌజన్యంతో కోల చందుగౌడ్ యశ్వంత్ స్మారక ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 12వ తేదీన ప్రారంభించడం జరుగుతుందని క్లబ్ అధ్యక్షులు బొలిశెట్టి కిషన్ తెలిపారు. ఈ పోటీలో పాల్గొనే జట్లు ఈ నెల 10వ తేదీలోపు తమ జట్టు వివరాలను తెలపాలని, అదే రోజు సాయంత్రం డ్రా తీయబడుతుందని ఆయన పేర్కొన్నారు. టోర్నమెంట్కు సహకరిస్తున్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల భీమయ్య ట్రస్ట్ చైర్మన్ తూముల నరేష్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ ట్రస్ట్ నుంచి విజేతలకు 50,000 నగదు ప్రైజ్ మనీ, రన్నర్స్కు 25,000 నగదుతో పాటు ట్రోఫీ అందజేయబడుతుందని తెలిపారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ను క్రీడాభిమానులు విజయవంతం చేయాలని కోరారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావును ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేష్, క్లబ్ సెక్రటరీ ఎర్రం ప్రభాకర్, సభ్యులు తూముల ప్రభాకర్, ఎడ్ల మల్లేష్, రమేష్ యాదవ్, ఆమ్రోజ్ రాజేష్, కట్కూరి శంకర్, లవన్ బాలచందర్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పెట్టే క్రికెట్ టోర్నమెంటు ఈ సంవత్సరం కూడా ఈ నెల 12వ తారీఖు నాడు ప్రారంభించడం జరుగుతుంది. పాత మంచిర్యాల స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. మేము ప్రతి సంవత్సరం ఎలా టోర్నమెంట్ నిర్వహిస్తున్నామో ఈ సంవత్సరం కూడా అలానే నిర్ణయించాలని మా కమిటీ సభ్యులు, కమిటీ సోదరులు, మా స్పోర్ట్స్ క్లబ్ కమిటీ సభ్యులు అందరూ
అధ్యక్షతన ఈ టోర్నమెంటు ప్రారంభించడం జరుగుతుంది. మేము పాత మంచిర్యాల టోర్నమెంట్ అనగానే ఉమ్మడి జిల్లా నుంచి కూడా మాకు పెద్ద ఎత్తున క్రికెట్ టీమ్స్ రావడం జరుగుతుంది. ఈ క్రికెట్ 12 తారీఖు నాడు ప్రారంభమవుతుంది. ఈ 12 తారీఖు నాడు ప్రారంభించే టోర్నమెంటు మాకు పెద్దలు గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు ఈ టోర్నమెంట్ను ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా మా ఓల్డ్ మంచిర్యాలలో మేము ఎప్పుడు పెట్టే టోర్నమెంట్కు ప్రజల మద్దతు మరియు క్రికెట్ క్రీడాకారులు మంచిర్యాల పట్టణంలో ఉన్న అన్ని హంగుల్లో ఉన్న యువకులు, స్పోర్ట్స్కు సంబంధించిన క్రీడాకారులు, బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా ఈ టోర్నమెంట్ అనగానే చాలా ఉత్సాహంగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా ఫస్ట్ ప్రైజు 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రెండో ప్రైజు 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 12 తారీఖు నుండి పాత మంచిర్యాలలో మా క్రీడాకారులకు అందరికీ కూడా ఒక పండుగ వాతావరణాన్ని మరి ఆనందించే సందర్భం ఏర్పడబోతుంది. ఎందుకంటే పాత మంచిర్యాల మా క్రికెట్ క్లబ్ అనగానే ఒక 26 సంవత్సరాలుగా నిర్విరామంగా టోర్నమెంట్లు అధ్యక్షులు కావచ్చు కానీ వీళ్ళందరి కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున నిర్వహించడానికి చాలా కష్టపడతారు. ఒక టోర్నమెంట్ జరగాలంటే దాని వెనుక ఎంతమంది కృషి చేయాలో చాలామందికి తెలియదు. కానీ ఈరోజు ఒక టోర్నమెంట్ సక్సెస్ చేయాలంటే ఎంతోమంది యువకులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు మరి సక్సెస్ చేయడానికి మరి ప్రయత్నిస్తూ ఎన్నో విజయాలను కూడా అందుకోవడం జరుగుతుంది. ఏదైతే అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా మా పాత మంచిర్యాల క్రికెట్ టోర్నమెంట్ అంటే అంతర్ జిల్లాతో ఏదైతే మరి టౌన్ కాకుండా జిల్లా కాకుండా అంతర్ జిల్లా నుంచి కూడా టీంలు వచ్చి ఆడే సందర్భాలు చాలా ఉన్నాయి. ఏదైతే ఓఎంసీసీ అంటే ఓల్డ్ మంచిర్యాల క్రికెట్ క్లబ్ను మరి నూతనంగా మళ్ళీ ఒక క్రికెటే కాకుండా ఇక్కడ మహిళలకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు మన అందరికీ అందుబాటులో ఉండి ఇంకా క్రీడను పెంపొందించడానికి దీన్ని ఓఎంఎస్సీగా మార్చుకోవడం జరిగింది. ఓఎంఎస్సీ అంటే ఓల్డ్ మంచిర్యాల్ స్పోర్ట్స్ క్లబ్ అని. అంటే ఈ స్పోర్ట్స్ క్లబ్లో ప్రతి క్రీడను కూడా మరి అందరూ కూడా ఆస్వాదించాలి, అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని మార్పు చేయడం జరిగింది. దీనికి కూడా త్వరలో మరి పెద్దలు ఇప్పుడు మాజీ అధ్యక్షుని ఆధ్వర్యంలో మళ్ళీ ఒక కమిటీని కూడా త్వరలో ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే 12 తారీఖునటువంటి జరిగేటువంటి కార్యక్రమానికి పెద్దలు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కొక్కల ప్రేమసారావు గారు ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యి ఈ యొక్క మ్యాచ్ను ప్రారంభించడం జరుగుతోంది. ఏదైతే మా నాన్నగారైనటువంటి తూముల భీమయ్య గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఫస్ట్ ప్రైజ్ 50,000, సెకండ్ ప్రైజ్ 25,000, దాంతోపాటు అందరికీ క్రీడాకారులు అందరికీ కూడా ట్రోఫీలను కూడా అందజేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ స్పోర్ట్స్ క్లబ్ మరి మా కమిటీ సభ్యులందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. ముఖ్యంగా ఏదైతే ఈ పులి యశ్వంత్ కావచ్చు, అదేవిధంగా కోల చంద్రశేఖర్ కావచ్చు మాతోని అన్యోన్యంగా మరి మెదిలి మాతో పాటు ఆటల్లో కావచ్చు, పాటల్లో కావచ్చు మరి చిన్నప్పటి నుంచి మేము అందరం కలిసిమెలిసి ఉన్నాం. వారు అకాల మరణం చెందడం వల్ల వారి జ్ఞాపకార్థం వారికి గుర్తుగా ఈ ఒక టోర్నీని మరి వారికి గుర్తుగా ఉండాలని చెప్పేసి మేము వాళ్ళ పేర్లతో ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి కూడా ఊరందరూ కూడా ప్రజలందరూ పెద్దలందరూ కూడా సహకారం చేయడం జరుగుతుంది. ఏదైతే రాబోయే రోజులలో ఈ యొక్క టోర్నీని ఇంకా విజయవంతం చేయడానికి ఇంకా ఈ క్లబ్లో ఏ విధమైనటువంటి గేమ్స్ ఆడినా కూడా మరి దానికి విజయవంతం చేయడానికి ప్రజలందరూ కూడా కృషి చేయాలి. దాంతోపాటు ఇక్కడ ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ క్లబ్లో ఉన్నటువంటి యువకులు ముఖ్యంగా వీళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి వారు కూడా అందరూ ముందుకు వస్తున్నారు. వారికి మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే 12 తారీఖునటువంటి జరిగినటువంటి ఒక కార్యక్రమానికి మంచిర్యాల పట్టణంతో పాటు జిల్లా నుంచి కూడా చాలా మంది క్రీడలకు వస్తారు కాబట్టి అందరికీ కూడా పేరున ఇదే ఆహ్వానంగా మరి భావించి వాళ్ళందరూ కూడా ఈ యొక్క టోర్నీకి రావాలని చెప్పేసి పేరున వాళ్ళకి మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఆర్యవేశ భవన్లో కొలువుదీరిన వాసవి మాత అమ్మవారికి 3,33,333 రూపాయల కరెన్సీతో ప్రత్యేక అలంకరణ చేసిన ఆర్యవేశ సంఘ సమాజం. అనంతరం మహిళలకు కుంకుమ పూజలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని వేడుకున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి వివిధ రకాలుగా పూజలు అందిస్తూ అలంకరణలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ సంఘ సభ్యులు ముందుకు సాగారు. మహిళలు అమ్మవారికి ప్రీతిప్రదమైన నైవేద్యాలు సమర్పిస్తూ మంగళహారతులతో భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులను అలరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
వాసవి మాతకి శతకోటి పాదాభివందనములు. 8 సంవత్సరముల తర్వాత వాసవి మాత మన ఊరికి చెన్నూరికి వచ్చినది. మధ్యలో ఎందుకు రాలేదు అంటే మాకు సంఘ నిర్మాణము లేట్ అయినందున కట్టుతున్నారు కనుక మేము రమ్మనలేదు, అందుకని లేటుగా వచ్చినారు. ఈ వచ్చినప్పటి నుండి ఈ వారం 10 రోజుల నుండి అయితే చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి వాసవి మాత దయ వలన. ఏంటంటే కూరగాయల శాకాంబరి అవతారము, గాజుల అవతారము, 108 ప్రసాదాల అవతారం, 108 ప్రసాదాలు, 102 ప్రసాదాలు చేయడము, ఇవాళ లక్ష్మీ అవతారము, ఇలా రకరకాల అవతారాలు, హారతులు, ఎవరి గోత్రానికి ఎన్ని హారతులు ఇవ్వాలో అన్ని హారతుల అవతారము కూడా హారతులు ఇచ్చి కూడా మేము సంతృప్తి పొందాము. ఇలా రకరకాల అవతారాలతో మాకు మాత దర్శనం ఇస్తున్నది. ఇలా ఇంకా రేపు ఎల్లుండి 2 రోజులు ఉంటారంట. రేపు మంగళహారతుల డెకరేషన్ చేసుకుంటున్నాము. మరియు గాజుల అవతారం ఉంది. ఎల్లుండి ఓడి బియ్యములు మరియు ఊరేగింపు శోభాయాత్ర ఘనంగా చేయాలని అనుకుంటున్నాము. హారతులతోటి సౌండ్ లేకుండా మా హారతులు పాడుకుంటూ భజన పాటలు పాడుకుంటూ ఇలా మాత మాకు అనుగ్రహించి ఇలా కార్యక్రమాలు చేయమని మాకందరికి ఆర్యవైశ్యులందరికీ. మంచిర్యాల పట్టణంలోని సీతారామ కాలనీలో ఈరోజు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు భక్తులు అయోధ్య రామాలయం నుంచి వచ్చిన అక్షింతలను ఈరోజు ఇంటింటికి శోభయాత్రతో తిరిగి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 18న తమ ఇళ్లలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించుకోవాలని, జనవరి 22న రామ విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఇళ్లలోనే రామనామ జపంతో పండుగ వాతావరణం సృష్టించుకోవాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాలలో అయోధ్య రాముని శోభయాత్ర, ఇంటింటికి అక్షింతలు చేరుస్తున్న భక్తులు. దుబ్బగూడెం గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ హామీ. ఓల్డ్ మంచిర్యాల స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్, 10వ తేదీలోగా జట్ల వివరాలు పంపాలని నిర్వాహకుల విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.